దాని అల్లరి తెగ అందంగా ఉంటుందని తెగ మురిసిపోయేవారు కదా. అబ్బా, ఇప్పుడు చూడండి, కాళ్ళు విరగొట్టేదాకా వెళ్ళింది మీ మెచ్చుకోలు. అప్పుడే ఉత్తుత్తి మాటలు అనకుండా గరిట కాల్చి వాతలు పెట్టుంటే అసలు ఇంతదాకా వచ్చేదా? ఇలా తెగబడేదా? పొగరు నెత్తికెక్కి అహంకారం కళ్ళు మూసేసింది. పిని మెల్లిగా. పెద్దదాన్నను కూడా చూడకుండా ఎలా స్కూటీతో గుద్ది పారేసిందో చూడు. అబ్బా, పైగా వీధి దీపాలు లేవు, స్కూటీకి హెడ్లైట్ లేవని కుంటి సాకులు చెప్తోంది. దాని వాలకం చూడబోతే ఇలా గుద్ది గుద్ది పాట్లుగా విరగ్గొట్టి నన్ను హాస్పిటల్ పాలు చేసి ఆదిత్య చేయి పట్టుకుందామని చూస్తోంది. అబ్బా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకో. వాడు చేయి పట్టుకోవడం జరగని పని. నేను అడ్డం పడ్డాక ఇంకా దానికి అడ్డే ఉంది, అదిపే ఉంది. మిమ్మల్ని వాణ్ణి ఏమార్చడం దానికి ఎంత పని? పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే దాని కాళ్ళు విరగొడతాను. అబ్బా, అంటారు నా ముందు ఇలాగే అంటారు. అసలు దాన్ని ఎప్పుడైనా మీరు భయపెట్టారా? నాకు చెప్తారు కానీ దాని మొహం చూస్తూ బయటకు నడవాలంటేనే భయం వేస్తోంది. ఏ సందు నుంచో వచ్చి బ్రేకులు లేవనో, క్లచ్ వైర్ ఊడిపోయిందనో, నన్ను గుద్ది చంపేస్తుందేమోనని గుండెలో దడగా ఉందే. అది అలాంటిదే, దాన్ని నమ్మటానికి వీల్లేదు. మరే అప్పుడొకసారి వనభోజనాలకు వెళ్ళినప్పుడు అంతే, నన్ను బావని ఆటోతో గుద్ది పడేసింది. అంటే అప్పటినుంచే ఈ బండితో గుద్ది మనందరినీ మంచపాలు చేయాలనే ఆలోచనలో ఉందన్నమాట. నిన్ను వదిలేసి ఇప్పుడు నా వెంట పడింది. కమిషనర్ గారి భార్య అని లేదు, మేనమా పెళ్ళామని లేదు, పెద్ద చిన్న ఏమీ లేదు. దానికి వాళ్ళ అమ్మ ప్రాణాలంటేనే లెక్కలేదు. ఇంకా నీకు నాకు గౌరవం విలువనా? గ్యారంటీగా అది పెద్ద ప్లాన్తోనే ఉందనిపిస్తుంది దుర్గమ్మ. బండికి లైట్ లేదు, బజార్లో లైట్లు లేవు. బండి దిగి నడిపించుకుంటూ పోవచ్చు కదా. వచ్చి అత్తయ్యనే గుద్దాలా? నాటకాలు కాకపోతే ఎదవ కవరింగ్ మాటలు. అది ఇలా అయితే నేను జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుని తిరగాలి. దానివల్ల నాకు ప్రాణహాని ఉందనిపిస్తోంది. మీ అమ్మ ప్రాణానికి గండం అన్నాం కదా, అందుకని నా ప్రాణానికి గురి పెట్టిందేమో. మీరు చెప్పిన జాతకం తప్పు, చూడు అత్తయ్యకే ప్రమాదం అని చెప్పడానికేమో. ఏమో, అయినా అయ్యుండొచ్చు. ఏమండి, ఎందుకైనా మంచిది ఆదిత్య పెళ్ళేదాకా సెలవు పెట్టి మీరు నా పక్కనే ఉండండి. దాని ఉక్రోషానికి నన్ను బలి తీసుకుంటుంది అనిపిస్తోంది. అనవసరమైన భయాలు పెట్టుకోకు. ఆదిత్య పెళ్లి తర్వాత ముందు దాన్ని పెళ్లి చేసి పంపిస్తే సరే. సూపర్ ఐడియా మావయ్య. ముందు ఆ పని చెయ్యి. అర్జెంటుగా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయి. ఈ లోపు నేను కుజదోష పూజలు పూర్తి చేసుకోవచ్చు.